కొంతమందికి సారీ, SORR వై క్వశ్చన్, వై షుడ్ ఐ సే సారీ అని అడుగుతారు. లెర్న్ టు ఫర్గివ్, లెర్న్ టు అపాలజైజ్. ఫస్ట్ ఇస్ లెర్న్ టు అపాలజైజ్, సారీ చెప్తాను నేర్చుకో. దాని నెక్స్ట్ ఏంటంటే లెర్న్ టు ఫర్గివ్, క్షమిస్తాను నేర్చుకో. గాయాలు కలుగుతాయి, మనస్పర్ధలు కలుగుతాయి, క్షమిస్తాను నేర్చుకో. ఇది వివాహం అయిన తర్వాత నేర్చుకుంటాం కాదు, ఒక వ్యక్తిత్వముగా నీకు ఒక స్వభావం, బుద్ధి, గుణగణాలు ఆ రీతిగా ఉండాలి. లెర్న్ టు అపాలజైజ్, సారీ చెప్తాను నేర్చుకో. బ్రతుకు ఎంత సులభంగా ఉంటుందో చూడు. బీ ద ఫస్ట్ టు అపాలజైజ్. ఎప్పుడు అంటాం కదా, ఈ ఫేమస్ డైలాగ్ చెప్తా ఉంటాం. అపాలజైజ్ చేస్తాం వీక్నెస్ కాదు, స్ట్రెంగ్త్. ఏంటి? సారీ అని అడుగుతాం, సారీ అని చెప్తాం, వీక్నెస్ కాదు, స్ట్రెంగ్త్. ఓకే, అట్ ద సేమ్ టైం ఆల్సో ఫర్గివ్. నిన్ను అఫెండ్ చేశారు, వారు చేసిన తప్పే, కానీ క్షమిస్తాను నేర్చుకో, మేలు జరుగుతుంది.